మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. హద్దులు దాటితే అరెస్ట్ చేస్తోంది. ఈ క్రమంలోనే జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో కొమ్మినేని అదుపులోకి తీసుకున్నారు. కొమ్మినేని విజయవాడకు తరలించారు. అమరావతి మహిళలను కించపరిచారని జర్నలిస్టులు కొమ్మినేని కృష్ణంరాజుపై కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఖమ్మంపాటి శిరీష ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఏదైతే మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కృష్ణరాజుని అలాగే కొమ్మినేని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? అంటే ఏదైతే జర్నలిస్ట్ గా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసును అదేవిధంగా ఏదైతే మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనేటువంటి నేపథ్యంలో అటు అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అమరావతి మహిళలను కించపరిచిన కేసులో ఆయన అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఖమ్మంపాటి శిరీష ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఇటు కృష్ణరాజు అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాస్ పై కూడా ప్రధానంగా కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ లో కొమ్మినేని శ్రీనివాస్ అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అమరావతి ప్రాంతం తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు కొమ్మినేని తరలించేటువంటి అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఏదైతే పోలీసులపై సాక్షి మీడియా సిబ్బంది కొంత అనుచిత ప్రవర్తన కూడా చేసినట్లు కూడా తెలుస్తోంది. ఏ అధికారంతో కొమ్మినేని శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారనేటువంటి నేపథ్యంలో ఆయన ఎదురు పోలీసులను ప్రశ్నించారనేటువంటి నేపథ్యంలో అదేవిధంగా నోటీసులు ఇవ్వకుండా హైదరాబాద్ లో ఎలా అరెస్ట్ చేస్తారని సాక్షి సిబ్బంది కూడా కొంత ఆయన అడ్డుకున్నట్లు కూడా తెలుస్తోంది. కాబట్టి చూడాలి, అంటే ఏ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సహేతుకం. ఎందుకంటే ఒక ప్రజలు ఎక్కువగా ఈ వార్తా విశ్లేషణలో చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విధమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు మహిళలపై చేయడం అనేది చాలా దారుణమైనటువంటి అంశంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఇటు మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయి. మహిళలందరూ కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తారు, ఇదే విధంగా ఉంటారనేటువంటి వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్రమైనటువంటి దుమారాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరినీ కూడా ఇవి కించపరిచే విధంగా ఉన్నాయని అటు ఎవరైతే శిరీష ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు దీన్ని అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరి చూడాలి, ఇక్కడ తీసుకొచ్చినటువంటి తర్వాత ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారని కూడా వేచి చూడాల్సిన అంశంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే మహిళలు అయితే చాలా కోపంగా ఉన్నారు ఈ విషయాన్ని తెలుస్తోంది. మరి మహిళా సంఘాలు ఏమంటున్నాయి, లేదా ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన మహిళలు ఉంటారు కదా, వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అయితే మాత్రం మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే ప్రధానంగా ఫిర్యాదులు ఇచ్చారు. విజయవాడలో అయితే మాత్రం ఆటోనగర్ లో ఉన్నటువంటి సాక్షి కార్యాలయాన్ని కూడా మహిళలు పెద్ద ఎత్తున ముట్టడించారు. సాక్షి డౌన్ అంటూ అబద్ధాలు ప్రచారం చేసే సాక్షికి విధమైనటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి కిందటే ఈ ఆటోనగర్ లో ఉన్నటువంటి సాక్షి కార్యాలయాన్ని కూడా వారు ముట్టడించినట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా పెద్ద ఎత్తున పోలీసులు ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి క్రమంలో ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ కృష్ణరాజు ఇద్దరు ఒకటే పోలీస్ స్టేషన్ కు తరలిస్తారా, లేదంటే మారేటువంటి అవకాశం ఏదైనా ఉందనేది కూడా వేచి చూడాల్సినటువంటి అంశంగా ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. రైట్, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. హద్దులు దాటితే అరెస్ట్ చేస్తోంది. ఈ క్రమంలోనే జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో కొమ్మినేని అదుపులోకి తీసుకున్నారు. కొమ్మినేని విజయవాడకు తరలించారు. అమరావతి మహిళలను కించపరిచారని జర్నలిస్టులు కొమ్మినేని కృష్ణంరాజుపై కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఖమ్మంపాటి శిరీష ఫిర్యాదుతో కేసు నమోదైంది.